మహబూబాబాద్లో ఏం జరిగింది అంటే తెలంగాణ అంగన్వాడీలో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు చనిపోయారు. అంగన్వాడీ టీచరు 3 నెలలు సెలవుల మీద వెళ్ళిందిట. వచ్చిన తర్వాత స్నాక్స్ పెడితే ఆ స్నాక్స్ తిన్న తర్వాత ఆ పిల్లలిద్దరు చనిపోయారు. ఇంకో ఇద్దరు పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఆ స్నాక్స్ ఏంటి, డేట్లు అయిపోయినాయా ఉన్నాయా అని అధికారులు పరిశోధన చేస్తున్నారు. కలెక్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. అది కొంచెం పెద్ద ఇదిగానే తయారైంది. ఆ స్నాక్స్ డేట్లు ఏంటి చూస్తున్నారు. ఆ అంగన్వాడీ స్కూల్లో చాలా డర్టీగా ఉందిట. అసలు పరిసరాలు కానీ లోపల కానీ ఈ ఫుడ్ పెట్టే ప్లేస్ కానీ ఎక్కడ అంతా ఎలకలతోనూ చాలా డర్టీగా తయారై ఉందిట అక్కడ ప్లేస్. కోడిగుడ్లు కూడా ఎగ్స్ ఉడకపెట్టి పెడతారంటే మొన్నేదో నేను స్టోరీ బియ్యం గుడి గురించి చెప్తే మా అందరికీ బాగానే వస్తున్నాయి, నువ్వేంటమ్మా అలా చెప్తున్నావు అంటున్నారు. చూడండి, నేను కూడా ఒక సమాజంలో బాధ్యత గల పౌరురాల్ని, నాకు అన్నీ తెలుసు. స్కూళ్ళల్లో కానీ అంగన్వాడీ స్కూళ్ళల్లో కానీ మన ప్రభుత్వాలు మన అధికారులు ఎన్నిచ్చినా దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసే పనులు చాలా వరస్ట్గా ఉంటున్నాయి. నా కళ్ళారా చూశాను. ఎగ్స్ కనుక ఉడకపెట్టమని స్కూల్లో పనిచేస్తున్న వంట మనిషికి ఇస్తే 4 రోజులు సరిపడే ఎగ్స్ ఒకేసారి పెద్ద గిన్నెలో పెట్టేసి వండేసి అక్కడ పడేసట్టు పెడతారు. దాంట్లోనే ఎలకలు తిరుగుతుంటాయి, పిల్లులు తిరుగుతుంటాయి, అన్నీ తిరుగుతుంటాయి. స్కూళ్ళల్లో సగం మంది అమ్మలు భోజనాలే పెట్టక్కర్లేదు, మా పిల్లలకి మేము క్యారేజీలు ఇచ్చుకోగలం అంటున్నారు. తిండికి లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరు పరిశోధనలు చేయండి ఎక్కడికైనా వెళ్ళి అధికారులు. అస్సలు ఇంట్లో గడవకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఇంట్లో పార్సిల్ ఇచ్చినా కూడా తప్పలేదు. లేకపోతే మాలాంటి వాళ్ళకి చెప్పండి, మేమే సహాయం చేస్తాం, తీసుకెళ్ళి అధికారుల దాకా కూడా పనిలేదు. కానీ ఫుడ్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, కల్తీ ఎక్కువ అవుతుంది. పురుగులు పట్టినవి, ఉడకపెట్టేసినవి, నెలవి, ఇలా స్టోరేజ్ చేసినవి, ఎలకలు తిన్నవి, పురుగులు ఉన్నా కూడా లెక్క చేయకుండా అలాగే కూరలు కడగకుండా వండేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ తెలుసుకోకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే చాలా తప్పు. ఏ ప్రభుత్వాలని నిందేయట్లేదు, ప్రభుత్వం జోలికి వెళ్ళటం లేదు, అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనలాంటి ప్రజలే అక్కడ వంట చేస్తుంది. ఆయమ్మలు కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ అదే పురుగులు పట్టింది వాళ్ళ పిల్లలకి పెడతారా? పెట్టరు కదా. 6 రోజులు ఉడకపెట్టిన ఎగ్స్ ఎక్కడన్నా పిల్లలకి పెడతారా? పెట్టరు కదా. ఇవన్నీ నేను కళ్ళారో చూశాను. అలాగే మహబూబాబాద్లో కూడా తెలంగాణలో 2 పసిపిల్లలు చనిపోయారు వాళ్ళు పెట్టిన స్నాక్స్ తిని. అక్కడ ఎలకలు తిని ఆ తిన్నవే పిల్లలకి పెట్టి ఇలా చేస్తున్నారు. ఆలోచించండి ఎవరైనా. మీ పిల్లలు ఎంతో బయట నుంచి వచ్చి పిల్లలు కూడా గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి ఇన్ని పథకాలు పెట్టేది పిల్లలు భవిష్యత్తు రేపటి పౌరులు అని చెప్పి తీర్చిదిద్దడానికే కదా అందరూ చేసేది. ఆలోచించేయండి ఏం చేసినా.